Hi, this is Sadanand. Today I am going to explain the most important questions in English methodology. The first one is according to which article English is the language of High Court and Supreme Court. A 349, B 439, C 348, D 104. C 348 is the right answer. Second one, English is the second language in all dash countries. A. Asian, B. African, C. Commonwealth, D. Developing. Commonwealth is the right answer. ఓకే ఇక్కడ హియర్ వాట్ ఈస్ ద కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటంటే ఒకప్పుడు బ్రిటిష్ యొక్క పరిపాలనలో ఉండి తర్వాత స్వతంత్రం పొందిన దేశాలని కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. ఈ కామన్వెల్త్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ అనేది సెకండ్ లాంగ్వేజ్గా ఉండాలని తీర్మానించారు. నెక్స్ట్ థర్డ్ వన్, డాష్ వాజ్ రిగార్డెడ్ యాజ్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. డాష్ వాజ్ రికార్డెడ్ అంటే రిగార్డెడ్ అంటే మనకి పోల్చటం. ఇక్కడ దేంతో పోలుస్తున్నారు, ఇక్కడ ఏ విధంగా భావిస్తున్నారు? మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాలో మాగ్నా కార్టాతో పోల్చిన అంశం ఏదంటే ఏ మెకాలస్ మినిట్, బి వుడ్స్ డెస్పాచ్, సి ద రిపోర్ట్స్ ఆఫ్ సాడ్లర్స్ కమిషన్, డి కార్న్ ఆలిస్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వుడ్స్ డెస్పాచ్ అనేది మ్యాగ్నా కార్టాతో పోల్చారు. అసలు వాట్ ఈస్ మ్యాగ్నా కార్టా? మ్యాగ్నా కార్టా అంటే ఒకప్పుడు బ్రిటన్ యొక్క ఆధీనంలో చాలామంది బానిసలు, వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని సమయంలో వ్యక్తి యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలని పునరుద్ధరించడానికి ఆ రోజుల్లో ఒక పత్రాన్ని విడుదల చేశారు. అదే వ్యక్తి స్వేచ్ఛ పత్రం అంటారు. దాన్నే మ్యాగ్నా కార్టా అంటారు. దీన్ని రాసింది ఎవరంటే జాన్ అనే వ్యక్తి ఈ మ్యాగ్నా కార్టాని రాస్తాడు. దాంతో పోల్చారు ఈ వుడ్స్ డెస్పాచ్ అనేది. ఇది ఒక ఇండియన్ హిస్టరీలో కానీ అండ్ ఇంగ్లాండ్లో మ్యాగ్నా కార్టా అనేది ఒక మంచి హిస్టారికల్ ఈవెంట్. అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా వుడ్స్ డిస్పాచ్ అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఎయిమ్ ఆఫ్ టీచింగ్ పోయిటరీ ఈజ్ యాస్థెటిక్ అండ్ గ్రామటికల్, లింగ్విస్టిక్, ఆల్ ద అబౌవ్. ఇక్కడ ఎప్పుడైనా పోయిటరీ అనేది కూడా యాస్థెటిక్ అంటే సౌందర్యానికి, బ్యూటీకి సంబంధించింది. ఎక్కడ కూడా ప్రతి ఒక్క పోయిటరీలో కూడా మన యొక్క నేచర్ యొక్క బ్యూటీ వాటిని మనం పొగుడుతూ ఉంటారు. సో ఇది యాస్థెటిక్ అంశం. అంటే యాస్థెటిక్ అంటే బ్యూటీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్యూటీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ది నంబర్ ఆఫ్ ప్యూర్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్. ఏ 5, బి 12, సి 8, డి 10. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 12. ప్యూర్ వోవెల్స్ టోటల్లీ హౌ మెనీ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఇక్కడ మనకి ప్యూర్ వోవెల్ సౌండ్స్, ద నంబర్ ఆఫ్ ప్యూర్ వోవెల్ సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 12. ఇక్కడ టోటల్ సౌండ్స్ వచ్చేసరికి మనకి 44 సౌండ్స్ వస్తాయి. 26 లెటర్స్ నుంచి 44 సౌండ్స్ వస్తాయి. ఈ 44 సౌండ్స్ నుంచి మనలో మనకి వోవెల్ సౌండ్ వచ్చేసరికి 20 అండ్ కాన్సోనెంటల్ సౌండ్స్ వచ్చేసరికి 24, టోటల్గా 44. అయితే ఈ 20 వోవెల్ సౌండ్స్ మరలా డివైడ్ చేస్తే ఒక 12 ఏమో ప్యూర్ వోవెల్ సౌండ్స్, దీన్నే మోనాప్థాంగ్స్ అంటారు. వీటినే మోనాప్థాంగ్స్ అంటారు లేదా ప్యూర్ వోవెల్ సౌండ్స్ అంటారు. నెక్స్ట్ ఒక 8 వచ్చేసరికి డిప్థాంగ్స్, వీటినే గ్లైడ్స్ అంటారు. అవి 8 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్లో ఉంది. నెక్స్ట్ సిక్స్త్, ద నంబర్ ఆఫ్ డిప్థాంగ్స్ ఇన్ ఇంగ్లీష్ 8. ద నంబర్ ఆఫ్ డిప్థాంగ్స్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ 8. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎనీ క్లాస్ ఈజ్. ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏం చేయాలి, ఎలా చదవాలి అని చెప్పేవన్నీ కూడా మనకి A manual of instruction for any class is textbook.
Next, eighth one. The three levels of conceptualization identified by Edward Anthony. ఎడ్వర్డ్ యాంథోనీ మనకి అప్రోచ్ అండ్ మెథడ్ అండ్ టెక్నిక్ అనే మూడు అంశాలని మనకి ప్రస్తావించింది ఎవరంటే ఎడ్వర్డ్ యాంథోనీ. అప్రోచ్, మెథడ్, టెక్నిక్ ఈ మూడు అంశాలని అతనే ముందుగా ప్రస్తావించింది. నెక్స్ట్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డస్ నాట్. అంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఈ క్రింద అంశంలో దేన్ని చెప్పదు. అంటే ఫోర్ట్లో 3 మాత్రం అది చెప్తుంది, ఒకటి మాత్రం గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది చెప్పదు. అదేంటి? ఫస్ట్, హెల్ప్ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్ని ఎంకరేజ్ చేస్తుంది. సో ఇంగ్లీష్ గ్రామర్ చెప్పాలని ట్రై చేస్తుంది. సో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఎక్కువగా చెప్తుంటారు. నెక్స్ట్, ఎంకరేజ్ లెర్నింగ్ త్రూ మదర్ టంగ్. హియర్ టైం సేవ్ చేయాలనే ఉద్దేశంతో మదర్ టంగ్లో అంశాలని చెప్తూ ఉంటారు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో. నెక్స్ట్, థర్డ్ వన్, సి చూడండి. ఎన్హాన్స్ ద లెర్నర్స్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇమ్మీడియట్లీ. అంటే నాట్ ఎన్హాన్స్, డస్ నాట్ ఎన్హాన్స్ ది. ఎన్హాన్స్ అంటే ఇంప్రూవ్ చేయటం. లెర్నర్స్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇమ్మీడియట్లీ. లెర్నర్ యొక్క కమ్యూనికేటివ్ స్కిల్స్ని అది ఇంప్రూవ్ చేయదు. ఎందుకంటే మొత్తం లాంగ్వేజ్ అంతా కూడా మదర్ టంగ్లో చెప్పేయటం వల్ల స్టూడెంట్కి కమ్యూనికేటివ్ స్కిల్స్ మీద ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపించదు. నెక్స్ట్, గివ్ ఇంపార్టెన్స్ టు గ్రామర్. ఓకే, ఎక్కువగా గ్రామర్కి ఇంపార్టెన్స్ ఇస్తుంటుంది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఎన్సిఆర్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1947, 1961, 1952, 2003. Okay, answer is 1961. Next, father of English education in India was. Father of English education in India. ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఫస్ట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి స్టార్ట్ చేసింది చార్ల్స్ గ్రాంట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. ద ఫస్ట్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ వాజ్ రిటన్ బై. ఫస్ట్ ఆప్షన్ శామ్యూల్ జాన్సన్, రాబర్ట్ కార్డ్రే, కింగ్ జేమ్స్ అండ్ డి విలియం క్యాక్స్టన్. Okay, the correct answer is Robert Cordray. Okay, friends, in this video I introduced only a few questions from this English methodology. In next video, definitely I will introduce many important questions from our English methodology. Thank you for watching my video.